Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ లక్ష్మీ నృసింహస్వామినే నమః. శ్రీ గురుభ్యో నమః. నరసింహ శతకము 68వ పద్యము. సకల విద్యలు నేర్చి సభ జయింపగవచ్చు, సూర్యుడైరణమందు బోరవచ్చు, రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు, హేమగోదానంబులియ్యవచ్చు, గగనమందున్న చుక్కల నెంచగావచ్చు, జీవరాశుల పేళ్ళు చెప్పవచ్చు, సాష్టాంగ యోగములభ్యసింపగవచ్చు, గఠిన మౌరాల మృంగవచ్చు, దామరస గర్భహర పురంధరులకైన నిన్ను వర్ణింపదరమౌనే నీరజాక్ష, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఈ పద్యమునకు భావము: సమస్త విద్యలు నేర్చుకుని సభలలో జయం పొందవచ్చును, బలశాలి అయి యుద్ధము చేయవచ్చును, రారాజై రాజ్యమేలవచ్చును, బంగారమును ఆవులను దానమియ్యవచ్చును, ఆకాశమందలి చుక్కలను లెక్క పెట్టవచ్చును, జీవరాశుల పేర్లన్నీ చెప్పవచ్చును, అష్టాంగ యోగాలను అభ్యసించవచ్చును, కఠినమగు రాళ్లను నోట మృంగవచ్చును. కానీ నిన్ను వర్ణించుట బ్రహ్మ శివ ఇంద్రాదులకైనా చేతగాదు. మరి ఒక పద్యముతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.